క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 21వ వచనం వరకు ధ్యానించుకుందాము. గొర్రెలు పరిసయ్యుల గుడ్డితనమునకు వచ్చి చెప్పుడు చాలించిన వెంటనే యేసు మంచి గొర్రెల కాపరిని గూర్చి చెప్పడము మొదలుపెట్టాడు. పాత నిబంధన ప్రకారము యూదా నాయకులు ఇశ్రాయేలీలకు కావలివారుగాను కాపరులుగాను ఉండవలసిన వారు. వారు తమ బాధ్యతను నిర్వర్తించలేకపోయారు. వారు గ్రుడ్డివారైనారు. వారు వివేచన జ్ఞానం కోల్పోయారు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం చదివితే ఈ విషయాలు మనము అర్థం చేసుకోవచ్చు. వారు దొంగ కాపర్లైనారు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ప్రవేశించువాడు దొంగయు మరియు దోచుకునివాడై ఉన్నాడు. ఎల్లప్పుడూ ద్వారమును ప్రవేశించువాడు నిజమైన కాపరి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన బాహాటముగా సత్యముగా వచ్చును. ఆయన తన గొర్రెలను పిలుస్తాడు, అవి ఆయనను ఎరుగును. గొర్రెలు ఎవని స్వరం ఎరుగునో ఆ కాపరినే అవి వెంబడిస్తాయి. అన్యుల స్వరమును అవి ఎరుగవు. పాత నిబంధనలో దేవుడే ఇశ్రాయేలుకు కాపరి అయి ఉండెను. కీర్తన 23:11వ వచనము. అయితే ఇప్పుడు మన కొరకు యేసును కాపరిగా నియమించాడు. ఆయన తన క్రింద కాపరులను నియమించాడు. అంటే గురువులు మరియు బోధకులుగా మన సంఘము కొరకు నియమించాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం ధ్యానిస్తే ఈ విషయాలు మనము తెలుసుకోవచ్చు. అపోస్తలుడైన పేతురును యేసు ముఖ్య కాపరిగా నియమించాడు. పేతురు తన మొదటి పత్రికలో ప్రధాన కాపరి క్రింద యుండు కాపరులు ఏ విధంగా నడుచుకోవాలో వ్రాసాడు. మనము 1 పేతురు 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్ని మనం ఒకసారి చదివితే ఈ విషయాలన్నీ మన గ్రహింపులోకి వస్తాయి. యేసే గొర్రెలపు ద్వారము. దాని ద్వారా గొర్రెలు ప్రవేశించి గొర్రెల దొడ్డి చేరుతాయి. అక్కడ వాటికి భద్రత దొరుకుతుంది. అదేవిధంగా విశ్వాసులందరూ పరలోకానికి ప్రవేశించి నిత్యజీవం పొందుటకు యేసే ద్వారము మార్గము. యోహాను 14:6వ వచనంలో ఈ విషయాలు మనం గ్రహించవచ్చు. నాకు ముందు వచ్చున వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు అన్నాడు యేసు. దీని భావం ఏమంటే ఉదయకాలపు వెలుగు రాకమునుపే వచ్చు వారందరూ నిజమైన కాపరులు కారు. ప్రాతకాలమున గొర్రెలను మేపుటకు వచ్చువారే నిజమైన కాపరులు. ఇంతకుముందే వచ్చువారు దొంగలు. దొంగ ద్వారము గుండా ప్రవేశింపడు. ఎవడైనా నిజమైన కాపరైతే అతడు క్రీస్తు అనే ద్వారం గుండానే ప్రవేశించాలి. మనము ఇతరులను రక్షించాలంటే ముందు మనము రక్షింపబడాలి. నేనే ద్వారమును. క్రీస్తు ద్వారా తప్ప ఎవడును పరలోకములో ప్రవేశింపడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. అనగా క్రీస్తులో తప్ప మరెక్కడ రక్షణ పొందలేము. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. అంటే ద్వారము ఒక్కటే ఉంది. అబద్ధ కాపరి దొంగ
నాశనము చేయడానికి వస్తాడు. వాడు గొర్రె చర్మమును వేసుకున్న తోడేళ్ళు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో కానీ, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 29వ వచనంలో ఈ విషయం మనకి తెలుస్తుంది. అయితే నిజమైన కాపరి యేసు గొర్రెల దగ్గరకు, అంటే విశ్వాసుల దగ్గరకు వస్తాడు. వాటికి జీవము కలగజేయుటకు, అది సమృద్ధిగా కలుగుటకు వస్తాడు. అబద్ధ కాపరి మరణం తెస్తాడు. నిజమైన కాపరి జీవం తెస్తాడు. ఈ జీవము నిత్య జీవము. వచనము 28 చూస్తే మనకు తెలుస్తుంది. ఒకడు విశ్వాసం ఉంచినప్పుడు అది మొదలవుతుంది. ఇక అదెప్పటికీ అంతము కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో కానీ, యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనంలో ఈ విషయం మనం గ్రహించవచ్చు. యేసు ఇచ్చే జీవము ఆత్మీయ జీవము. ఇది దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణమగునట్లు చేస్తుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఈ విషయం గురించి మనం చదివితే తెలుసుకోగలుగుతాము. ఇది సంతోషకరమైన, శాంతికరమైన, శక్తివంతమైన జీవమునిస్తుంది. ఇది నిరంతరం ఉంటుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెలను ప్రేమిస్తాడు. బైబిల్ కాలంలో మంచి కాపరి కూడా తన ప్రాణమును గొర్రెలకు పెట్టలేడు. అయితే ఒక మంచి కాపరి అయిన యేసు తన ప్రాణమును పెట్టాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో తెలుసుకోగలుగుతాము. తనకై తానే తన ప్రాణమును పెట్టాడు. వచనము 18లో చూడగలుగుతాం. నిజమైన కాపరి గొర్రెల యజమాని. అతడు జీతగాని కంటే ఎంతో అధికంగా గొర్రెల పట్ల శ్రద్ధ చూపుతాడు. జీతగాడు తోడేలు రావటం చూచి పారిపోతాడు గనుక గొర్రెలు చెదిరిపోయి నాశనం అవుతాయి. ప్రతి తరంలోని సంఘ నాయకులలో కొందరు జీతగాళ్ళుగానే ఉంటారు. వారు తమ మందకు ప్రాముఖ్యతనివ్వరు. క్రీస్తు సంఘం యొక్క బాగోగులను ముందుగా ఉంచారు. క్రీస్తు సంఘం యొక్క బాగోగులను ముందుగా ఉంచరు. కష్టం రాగానే పారిపోతారు. ఇటువంటి సంఘ నాయకులకు ఇదొక జీవనాధారము. మనము ప్రతి ఒక్కరము హృదయాలను పరీక్ష చేసుకుందాము. ప్రేమలో మనము క్రీస్తును ప్రేమిస్తున్నామా లేక ధనము కొరకు ప్రేమిస్తున్నామా? మంచి కాపరి తన గొర్రెల నెరుగును. గొర్రెలు తమ కాపరి నెరుగును. ప్రభువు తన వారి నెరుగును. వారు ఎవరిని విశ్వసించారన్నది విశ్వాసులకు తెలుసు. గొర్రెలకును మరియు వాటి కాపరికిని గల సంబంధము సన్నిహితమైనది. అది దేవునికిని క్రీస్తుకును ఉన్న సంబంధము వంటిది. యేసు తన గొర్రెలను ఎరుగును, వాటిని ప్రేమించును, మరియు ఆయన తన ప్రాణము పెట్టుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు కూడా యేసునకు కలవు. వారు అన్యులైన విశ్వాసులు. అన్యజనులలో క్రీస్తునందు విశ్వాసముంచి వారిని
దేవుడు ముందే ఎన్నుకున్నాడు. అయితే వారింకా పిలువబడలేదు. గొర్రెల దొడ్డి అయిన సంఘంలోనికి తీసుకురావాల్సి ఉంది. ఈ అన్యజనులు క్రీస్తు స్వరము విని ఆయన దగ్గరికి వచ్చేవారు. అప్పుడు ఒకే మంద ఉంటుంది, అది ఒకే సంఘము. విశ్వాసులందరినీ, అంటే యూదులు మరియు అన్యజనులను ఇద్దరినీ అది కలుపుతుంది. అన్యులను సంఘములోనికి పిలిచే పనిని యేసు శిష్యులకు అప్పగించాడు. అనగా మనకు ప్రతి సంతతి నుండి దేవుడు గొర్రెలను క్రీస్తు కొరకు ప్రత్యేకపరిచి ఉంచాడు. అయితే మనము వాటిని లోపలికి పిలవాలి. మంద ఒక్కటే యుండును. క్రీస్తు చాలా మందలు లేవు. క్రీస్తుకు చాలా మందలు లేవు. ఆయనకు ఒకే ఒక్క మంద ఉన్నది. క్రీస్తు మందను విభజించుటకు మనము ఎన్నటికీ కారకులము కాకూడదు. దేవుడు క్రీస్తును ప్రేమించాడు. ఎందుకంటే క్రీస్తు ఆయనకు సంపూర్ణ విధేయుడుగానున్నాడు. క్రీస్తు తన ప్రాణము గొర్రెల కొరకు పెట్టుట దేవుని చిత్తమును మరియు ఉద్దేశమునై ఉన్నది. క్రీస్తు ఇందుకు విధేయుడైనవాడు. అయితే క్రీస్తు తన ప్రాణమును తిరిగి తీసుకున్నాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారము యేసు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. దాన్ని తిరిగి తీసుకోవాలంటే మరణం లేకుండా పునరుద్ధానం లేదు. మరణమును జయించడానికి మరియు మనలను మరణశిక్ష నుంచి విడిపించడానికి యేసు తనకు తానే మరణించవలసి వచ్చింది. యేసు తన ప్రాణమును పెట్టి తిరిగి తీసుకున్నాడు. క్రీస్తు మృతుల్లో నుండి తనకు తానే లేపుకున్నాడు మరియు దేవుడు కూడా లేపాడు. క్రీస్తు మరియు దేవుడు ఎల్లప్పుడూ కలిసి పనిచేస్తారు. వారు చేయు ప్రతి పని ఇద్దరు కలిసి చేశారు. ఆమెన్. దేవుడు ఈ వాక్యమును దీవించి మనలో ఫలింప చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము. తండ్రి, గడిచిన కాలం ప్రభా మమ్మల్ని మీ కృపలో నాన్న కాచి కాపాడారు. మీకు స్తోత్రాలు. మరో దినం మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. ఈ దినం ప్రభా మీతో ప్రారంభిస్తున్నాం. ప్రభా ఈ దినం అంతట్లో ప్రభా మీ కాపుదల మాపై ఉంచండి. మీ కంచె వేసి ప్రతి విషయంలో మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఈ దినం ప్రభా ఎవరైతే తండ్రి నా దేవా నూతనంగా నాయన ఉద్యోగంలో జాయిన్ అయిన ఎట్ల ప్రభా వారి ఉద్యోగ జీవితాన్ని ఫలప్రదంగా ఫలించేటట్లు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నేను గర్భం తెరిచిన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. వారి గర్భఫలం ప్రభా తండ్రి నన్ను తెరిచి ఉన్నారు. వారి ప్రసవ దినం నిండు వరకు ప్రభా తండ్రి కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకనూ గర్భం ఎవరికైతే ధరించలేదో ప్రభా నాయన వారి గర్భఫలంను దయచేయండి. వారి కుటుంబంలో తండ్రి నేను ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా దేవ వివాహం జరగవలసిన బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను. నేను సకాలంలో వారికి వివాహాలు జరగాలి. కృప చూపించి ప్రభా వారి యొక్క జత ఎక్కడుందో ప్రభా ఎక్కడ మీరు ఏర్పాటు చేశారో ప్రభా వారిని కల్పమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా తండ్రి ఇంకనూ ప్రభా తండ్రి ఎంతమంది ప్రియబిడ్డలు ప్రభా తండ్రి నీ సన్నిధికి రాలేకపోతున్నారో నాయన నీతో ప్రభా తండ్రి సహవాసం చేయలేకపోతున్నారో వారి నిమిత్తం భారం కలిగి ప్రార్థన చేస్తున్నాము. వారిలో కృప చూపించండి ప్రభా. నీ తట్టు తిప్పుకోండి. వారి హృదయాలు ఆకర్షించాలి ప్రభా. ఏ ఒక్కరు తప్పిపోవటం నీకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరి ప్రభా నీ సన్నిధికి రావాలి. నీ నుంచి ఆశీర్వాదం పొందుకోవాలి. నీ రక్షణలో వారు కలిగి నీ రక్షణలో ప్రభా ముందుకు వెళ్ళటకు నీ రాకడ పర్యాంతరం ప్రభా తండ్రి ఎత్తబడిగల గుంపులో ఉండుటకు తండ్రి ప్రతి ఒక్కరి ఎడల తండ్రి నీ కృప చూపించి నీ రక్షణ మార్గంలోకి నడుచుటకు తండ్రి మార్గంలో తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. నీ చిత్తమైతే ప్రభా తండ్రి నాయన
ఈ దినమంతట్లో ప్రభా తండ్రి నీ సువార్త చేస్తూ ఉండగా తండ్రి నీ సువార్తలు పాల్భాగస్లు పొంది ఉండగా ప్రభా వారి ఎళ్ళని కృప చూపించి వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేశంలో ప్రభా జరుగుతున్న ఎలక్షన్స్ బట్టి మీకు స్తోత్రాలు. ఇంకనూ ప్రభా ఎటువంటి పరిపాలకులు ప్రభానైనా పరిపాలించాలో నాయన ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి విజ్ఞతతో ప్రభా తండ్రి నా దేవ మాకు ఏలేవారు ప్రభా తండ్రి నాయన మిమ్మల్ని తెలుసుకున్న వారిగా ఉండాలి నాయన, ఫలవర్తంగా పరిపాలించాలి. అటువంటి నాయకులకు ప్రభా తండ్రి ఓట్లు వేసిన వారు ఓట్లు వేస్తున్న వారిని ప్రభా వారి హృదయాలు ప్రేరేపించి నీ తట్టు తిప్పుకొని ప్రభా తండ్రి నేను బాధ్యతగా ఓటు వేయటకు మార్గాన్ని తెరవమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించి బలపరచమని, తద్వారా వచ్చి మహిమ ఘనత ప్రభావాన్ని మీద ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ మానవులడికి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమయు క్రీస్తు వారి కృప కనికరమును పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసము నిత్య సన్నిధి నిత్య కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ శిరవంచిన మన అందరితోటను సదాకాలం ఉండి వర్ధలింపజేసి నడిపించును గాక. ఆమెన్.